విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో 2026 సంవత్సరం వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, అది మే 11న లేక 12న ఎప్పుడు అని, తేదీ తిథి వార నక్షత్రం ఏమిటో, ఈ రోజు విశిష్టత ఏమిటి, ఏ నైవేద్యాలు సమర్పించాలో, చేయవలసిన దానాలు ఏమిటి, అలాగే పాటించవలసిన నియమాల గురించి పూర్తి వివరాలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్తే, అంజనాదేవి కేసర్ల కుమారుడైన హనుమంతుడు వాయుపుత్రుడు. అపారమైన భక్తి, శక్తి, ధైర్యం, బుద్ధికి ప్రతీక. శ్రీరామ భక్తుడిగా, చిరంజీవిగా ఆంజనేయుడు విశిష్టత అనన్యం. శ్రీరాముని కార్యసాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ సేవకుడు, దాస్య భక్తికి నిదర్శనం. అత్యంత పరాక్రమశాలి అయిన ఆ ఆంజనేయుని జన్మదినాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం. సాధారణంగా ఎవరికైనా పుట్టినరోజు ఒకేసారి వస్తుంది, కానీ హనుమంతుడికి మాత్రం 2 సార్లు వస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. ఉత్తరాది వారు చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ విజయోత్సవాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. వాల్మీకి రామాయణంలో హనుమంతుడి జన్మతిథి గురించి స్పష్టమైన ప్రస్తావన లేదు, అయితే పరాశర సంహితలో వివరణ ఉంది. మహర్షి పరాశరుడు రచించిన పరాశర సంహిత గ్రంథం ప్రకారం హనుమంతుడు వైశాఖ మాసం బహుళపక్ష దశమి తిథి శనివారం రోజున జన్మించినట్లు పేర్కొనబడింది. ఈ కారణంగా మన తెలుగు రాష్ట్రాలలో వైశాఖ దశమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. హనుమాన్ దీక్ష తీసుకున్న వారు చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ మాల ధరించి 41 రోజుల పాటు దీక్ష పూని ఈ వైశాఖ బహుళ దశమి రోజున స్వామివారికి విశేష పూజలు నిర్వహించి దీక్షను విరమిస్తారు. ఈ 2026 సంవత్సరం వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభావనామ సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి తిథి అనేది మనకి మే 11 సోమవారం ఉదయం 10:36 ప్రారంభమై మే 12 మంగళవారం ఉదయం 10:14 వరకు ఈ దశమి తిథి అనేది ఉంటుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా మనం పరిగణిస్తాం. కాబట్టి వైశాఖ బహుళ దశమి తిథి వచ్చేసి మనకి మే 12 ఉదయం అయితే ఉందండి. ఈ 2026 సంవత్సరంలో వైశాఖ మాసంలో హనుమాన్ జయంతిని మనం మే 12 మంగళవారం రోజునైతే జరుపుకోనున్నాం. ఈ రోజున నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం రోజు వచ్చింది. మంగళవారం హనుమంతునికి చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ రోజు చాలా మంచిది. హనుమంతుడి అనుగ్రహం పొందడానికి ఆడంబరాలు అక్కర్లేదు, స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు. హనుమంతుడికి సింధూరం అంటే అత్యంత ప్రీతి. ఇంట్లో పూజ చేసుకునేవారు స్వామివారి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ సింధూరాన్ని అర్పించాలి. స్వామివారికి నైవేద్యాలుగా బెల్లం, అరటిపళ్ళు, వడపప్పు, పానకం, తమలపాకులను, వడలను, నేతి అప్పాలను మీ శక్తి మేరకు సమర్పించి స్వామివారి దీవెనలు తీసుకోవాలి. ముఖ్యంగా నైవేద్యాలలో అరటికొండు, కొబ్బరికాయ ఉండేలా చూసుకోవాలి. ఓం హనుమతే నమః అని గాని, శ్రీరామ దూతాయ నమః అనే మంత్రాలను తప్పక పఠించాలి. ఈతో గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేస్తే స్వామివారి కరుణకు పాత్రులవుతాం. ఈ రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ఈ విధంగా స్వామివారిని పూజిస్తే కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఒకవేళ ఇంట్లో పూజించలేకపోతే గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోవచ్చు. హనుమత్ ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని అయితే పఠించాలి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఈ శ్లోకాన్ని జపిస్తూ 3 లేదా 5 లేదా 7 లేదా 9 లేదా 16 లేదా 21 లేదా 108 ప్రదక్షిణలు మనం చేయగలిగితే చాలా మంచి. హనుమాన్ జయంతి నాడు 108 సార్లు హనుమాన్ చాలీసా చదవడం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. గ్రహ దోషాలు ఉన్నవారు ఇలా మొక్కుకొని చేస్తారు. ఎవరైతే ఈ రోజు ఈ విధంగా 108 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణ చేస్తారో వారికి గ్రహ దోషాలు తొలగుతాయని, మనసులోని తెలియని ఆందోళనలు, భయాలు తొలగుతాయని, చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని, నెగిటివ్ ఎనర్జీ దూరమై ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని భక్తుల నమ్మకం.
హనుమాన్ జయంతి రోజున స్వామివారికి తమలపాకుల మాలను వేస్తే ఎంతో మంచిది. ఈ రోజున పేదవారికి అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన ఎంతో విశేషమైన రోజు కాబట్టి చాలా మంచిది. ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.